సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. కానీ అందులో నైపుణ్యం సంపాదించడం ఎలా, అసలు ఒక నిజమైన ఏఐ బూట్ క్యాంప్ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలాంటి నైపుణ్యాలు అవసరమో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి గొప్ప ప్రయాణానికి ఒక పిలుపు ఉంటుంది కదా. ఇక్కడ ఆ పిలుపేంటంటే ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండమని. ఇది కేవలం టెక్నాలజీ గురించి నేర్చుకోవడం మాత్రమే కాదు, ప్రాక్టికల్ స్కిల్స్తో మన కెరియర్ని, మనల్ని మనం కొత్తగా మలుచుకోవడమన్నమాట. ఈ మొత్తం ప్రయాణానికి గుండెకాయలాంటిది యొక్క నంబర్ 51. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ వాగ్దానం. కేవలం 51 రోజుల్లో 51 వేర్వేరు ఏఐ టూల్స్పై పట్టు సాధించడం. చూడండి, ఇది కేవలం ఒక కోర్స్ కాదు, ఇదొక మిషన్. సరే, లక్ష్యమైతే చాలా స్పష్టంగా ఉంది. కాని ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి? ఏ గొప్ప సాహసయాత్రకైనా ఒక స్పష్టమైన మ్యాప్ అవసరం కదా. ఇప్పుడు ఈ ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే ఆ మ్యాప్ని ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఆ మ్యాప్ ఇదే. ఈ లెర్నింగ్ రోడ్ మ్యాప్ని చాలా పక్కాగా డిజైన్ చేశారు. ఇది అక్కేకే ప్రాథమిక విషయాల నుండి మొదలుపెట్టి చివరికి ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోను నిర్మించుకునే స్థాయి వరకు తీసుకెళ్లే ఒక స్పష్టమైన, నిర్మాణాత్మకమైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ ప్రయాణాన్ని 4 ముఖ్యమైన దశలుగా విభజించారు. మొదటిది ఫౌండేషన్స్. ఇక్కడ ఏఐ యొక్క ప్రాథమిక సూత్రాలపై పూర్తి దృష్టి పెడతారు. ఇక రెండవది కంటెంట్ క్రియేషన్, అంటే టెక్స్ట్, వీడియో లాంటివి ఏఐతో ఎలా సృష్టించాలో నేర్చుకుంటారు. మూడవ దశ అడ్వాన్స్డ్ ఏఐ. ఇక్కడ ఆటోమేషన్, డేటా లాంటి ఇంకా లోతైన విషయాలను నేర్చుకుంటారు. ఇక ఆఖరిది పోర్ట్ఫోలియో. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలతో నిజమైన ప్రాజెక్టులు చేసి కెరియర్కు సిద్ధమవుతారు. ఒక ప్రయాణానికి మ్యాప్ ఎంత ముఖ్యమో దానికి అవసరమైన పరికరాలు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈ ఏఐ ప్రయాణానికి అవసరమైన సాధనాల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం టూల్స్ కాదు, ఈ రంగంలో ముందుకు సాగడానికి అవసరమైన ఆయుధాలని చెప్పొచ్చు. ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇక్కడ చూపించిన టూల్స్ ఆధునిక పని వాతావరణానికి ఒక రకంగా పునాది లాంటివి. ఆలోచించండి, చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ ఇవన్నీ రైటింగ్, కోడింగ్, అనాలిసిస్ ఇంకా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇవి ఈ రోజుల్లో ఏ ప్రొఫెషనల్ టూల్కిట్లోనైనా ఖచ్చితంగా ఉండాల్సినవి. ప్రొడక్టివిటీ నుండి ముందుకు వెళితే మనం క్రియేటివిటీ వైపు వస్తాం. పికా, రన్వే లాంటి టూల్స్ కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ల నుండి వీడియోలను సృష్టించడం, అడ్వాన్స్డ్ ఎడిటింగ్ చేయడం లాంటివి చేస్తాయి. ఇక 11 ల్యాబ్స్ అయితే నిజమైన వాయిస్లను క్లోన్ చేసి సింథసైజ్ చేయగలదు. ఇదంతా కంటెంట్ క్రియేషన్ రంగంలో ఒక విప్లవాన్నే సృష్టిస్తోంది. ఇంకా ఏఐ ఎంత విస్తృతమైనదో ఈ స్లైడ్ అద్భుతంగా చూపిస్తుంది. ఇది కేవలం సాధారణ పనులకు మాత్రమే పరిమితం కాదు. ట్రేడింగ్ కోసం ఏఐమో మార్కెట్ విశ్లేషణ చేస్తుంది, హెల్త్ కేర్ ఏఐ రోగుల సంరక్షణకు ఉపయోగపడుతుంది, బ్రాండింగ్ ఏఐ లోగో డిజైన్ చేస్తుంది, ఎడ్యుకేషన్ ఏఐ వ్యక్తిగతీకరించిన అభ్యసనానికి సహాయపడుతుంది. ఇలా ప్రతి పరిశ్రమలోనూ ఏఐ తనదైన ముద్ర వేస్తోంది. ఈ గొప్ప ప్రణాళిక, ఈ టూల్స్ అన్నీ చూశాక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ప్రతి గొప్ప ప్రయాణం మొదటి అడుగుతోనే కదా మొదలయ్యేది. ఆ మొదటి అడుగు మొదటి రోజే. ఇదిగో మొదటి రోజు ఎజెండా. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ ప్రోగ్రాం థీరీ నుండి ప్రాక్టీస్లోకి ఎంత వేగంగా వెడుతుందో. 51 రోజుల ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం, కమ్యూనిటీతో కలవడం, వనరులను యాక్సెస్ చేయడం, ఆ వెంటనే మొదటి టూల్తో ప్రాక్టికల్ అనుభవం పొందడం. ఇక్కడ వెయిట్ చేయడం లాంటిది ఏమీ లేదు, వెంటనే ఫీల్డులోకి దిగిపోవడమే. ఈ ప్రయాణంలో వ్యక్తిగత ప్రమేయం కూడా చాలా ముఖ్యం. మొదటి అసైన్మెంట్, లక్ష్య నిర్ధారణ అనేవి ఇక్కడ కీలకం. ఏమి సాధించాలనుకుంటున్నారు? ఏ కెరియర్ మార్గం ఆసక్తికరంగా ఉంది? ఏఐ మన పనిని ఎలా మారుస్తోంది? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతకడం ద్వారా ఈ ప్రయాణానికి ఒక పర్సనల్ డైరెక్షన్ దొరుకుతుంది. కాబట్టి మొదటి మిషన్ చాలా స్పష్టంగా ఉంది. వెంటనే రంగంలోకి దిగటం, టూల్ను ప్రాక్టీస్ చేయటం, లక్ష్యాలు పెట్టుకోవటం, కమ్యూనిటీతో కలవటం. ఇది సిద్ధాంతం కాదు, పూర్తిగా ఆచరణ. ఈ కొటేషన్ విజయం ఈరోజు వేసే మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది అనే సందేశాన్నే మరింత బలపరుస్తుంది. ఆలోచించడం కాదు, ఆచరించడమే ముఖ్యం అనే విషయాన్ని ఇది మళ్లీ గుర్తుచేస్తుంది. ఇక ముగింపుకు వస్తున్నాం. ఈ ఓరియంటేషన్ నుండి వచ్చిన ఫైనల్ స్టేట్మెంట్ ఇది.
ప్రణాళికలు, మ్యాప్లు, సాధనాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రయాణం ఈరోజే మొదలవుతుంది. ఈరోజు మన 51 రోజుల ప్రయాణం యొక్క మ్యాప్ను చూడటం జరిగింది. రేపు దానిపై నడవటం ప్రారంభమవుతుంది. ఈ యొక్క వాక్యం ప్లానింగ్ నుండి యాక్షన్కు మారడాన్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇది కేవలం ఒక కోర్స్ ముగింపు కాదు, ఒక వాస్తవ ప్రయాణం యొక్క ప్రారంభం. కాబట్టి భవిష్యత్తుకు మ్యాప్ గీయబడింది, దానిపై నడవడానికి మార్గం కూడా స్పష్టంగా ఉంది. ఈ కొత్త నైపుణ్యాల నేపథ్యంలో మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, తదుపరి తరం పనిని, వృత్తి జీవితాన్ని ఏ నైపుణ్యాలు నిర్వచించబోతున్నాయి?